చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. నేను నందిని. సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి ఓటమి పాలైంది. 18వ ఐపీఎల్లో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన మొట్టమొదటి మ్యాచ్లో 282 పరుగులు చేసి అరివీర భయంకరంగా కనిపించిన సన్ రైజర్స్ ఆ తర్వాత రెండో సొంత మైదానం విశాఖపట్నంలో జరిగిన 2 మ్యాచ్ల్లోనూ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆదివారం సాయంత్రం విశాఖపట్నం వేదికగా జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ హైదరాబాద్ను చిత్తు చేసింది. వరుసగా 2 విజయాలతో పాయింట్ల పట్టికలో క్యాపిటల్స్ రెండో స్థానానికి దూసుకొచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 18.4 ఓవర్లలో 163 పరుగులకే కుప్పగొలిపోయింది. 300 స్కోర్ చేయగలిగిన జట్టుగా పేరు పొందిన సన్ రైజర్స్ 20 ఓవర్లు కూడా పూర్తిగా ఆడలేని స్థాయికి చేరుకోవటం ఆ జట్టు అభిమానులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సన్ రైజర్స్ బ్యాటర్లు అనికేత్ వర్మ 41 బంతుల్లో 74 పరుగులు, క్లాసెన్ 32 పరుగులు, హెడ్ 22 పరుగులు చేశారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎంపికైన స్టార్క్ 35 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. సన్ రైజర్స్ పతనానికి ముఖ్య కారకుడిగా స్టార్క్ నిలిచాడు. 164 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ 3 వికెట్లు మాత్రమే నష్టపోయి 16 ఓవర్లలో 166 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో డూప్లెసీ 27 బంతుల్లో 50 పరుగులతో మెరుపు అర్ధశతకం చేయగా మెక్గర్క్ 38 పరుగులు, అభిషేక్ పోరెల్ 34 పరుగులు చేసి సత్తా చాటారు. సన్ రైజర్స్ బౌలర్ లెగ్గీ జీషన్ అన్సారీ 42 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. క్రీజులో అడుగు పెట్టిందే తడవుగా భారీ షాట్లతో విరుచుకుపడాలనే ఆలోచన హైదరాబాద్ కొంపముంచింది. అనికేత్ మెరుపు బ్యాటింగ్ వల్లే సన్ రైజర్స్ కు ఆ స్కోర్ అయినా సాధ్యమైంది. ముఖ్యంగా ఢిల్లీ స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకున్న అనికేత్ భారీ షాట్లతో అలరించారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ వన్ న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. సామాజిక అస్త్రం నెంబర్ వన్